నేను కుదరదంటే డబ్బులు కూడా ఇస్తామన్నారు. తప్పు కదండి. అందుకే మీ దగ్గర ఈ లాయర్ గారి గురించి నిజం చెప్దామని వచ్చాను. మై లార్డ్, సత్యమిది. సాక్ష్యం లేక దొంగ సాక్షిని ప్రవేశపెట్టి తీర్పుని తన క్లయింట్కి వచ్చేలా చెయ్యాలని చూస్తోంది. లేదు యువర్ ఆనర్. తమరు తెచ్చిన వారే సాక్ష్యం చెబుతున్నా లేదు అంటే ఎలా కుదురుతుంది? కేస్ని న్యాయంగా గెలవాలి అనుకోవటంలో తప్పులేదు. ఎలా అన్నా గెలవాలనుకోవటం, అన్యాయాన్ని గెలిపించాలనుకోవటం రాంగ్. జడ్జి గారు, ఈయన అబద్ధం చెప్తున్నారు. వీళ్ళే చెప్పిస్తున్నారు. చామంతి మాత్రం ఈయనకి ఏ డబ్బు ఇవ్వలేదు. మా పెళ్లి చేసింది ఈయనే. విక్రమ్, ఇప్పటికైనా నిజం చెప్పు ప్లీజ్. నిన్నే చెప్పాను కదా శ్రావణి. రాఘవ శర్మ గారు, తన జీవితం అండి. జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి నిజం చెప్పండి. చెప్పాను కదమ్మా. ఇంక మీరు వెళ్ళొచ్చు శర్మ గారు. మంచిదమ్మా. యువర్ ఆనర్, కాని పెళ్లిని అయినట్టు దొంగ సాక్ష్యం చెప్పించాలని చూసిన ఈ చామంతికి శిక్ష పడాలి. యువర్ ఆనర్, నేను సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదు. రాఘవ శర్మ గారు అబద్ధం చెప్పినా టెక్నాలజీ అబద్ధం చెప్పదు. వాళ్ళు గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు అనడానికి నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇప్పుడేం చేస్తావో చూస్తానే. మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. చూసారా యువర్ ఆనర్, వీళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అనడానికి అదే ఆధారం. అబద్ధాలు సృష్టించింది వీళ్ళు యువర్ ఆనర్. నిజం అదే. దీనికి ఏం చెప్తావు నిషా? మై లార్డ్, ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటివి 100 సాక్ష్యాలు సృష్టించొచ్చు. లేని వాళ్ళు ఉన్నట్టు 1000 ఆధారాల్ని చూపించొచ్చు. ఏ కాలం నడుస్తోంది, ఏమైనా చేయొచ్చు యువర్ ఆనర్. ఇది మీకు తెలియంది కాదు. దీన్ని సాక్ష్యంగా తీసుకొని నా క్లయింట్ విక్రమ్కి శ్రావణితో పెళ్ళైపోయింది అనటం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. కాదు యువర్ ఆనర్. కావాలంటే ఇది నిజమో గ్రాఫిక్స్ మాయాజాలమో మీరే టెస్ట్కి పంపించండి. యువర్ ఆనర్, ఇది కూడా డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసుని కాలయాపన చేయటంలో భాగమే. ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఏ నెలకు వస్తాయి. రేపు పెళ్లి ఆగిపోతుందన్న ప్లాన్ యువర్ ఆనర్ ఇది. దయచేసి నా క్లయింట్ కుటుంబం గురించి ఆలోచించండి.
మై లార్డ్, వీళ్ళు డబ్బు కోసమే చేస్తున్నారు. ఎంత కావాలో చెప్పమనండి. నా క్లయింట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి పరువు ముఖ్యం. వాళ్ళ అబ్బాయికి ఈ నింద పోయి రేపు పెళ్ళవడమే ముఖ్యం. చెప్పమ్మా, ఎంత కావాలో చెప్పమ్మా, ఇచ్చేస్తాను. నీ మీద కేసు కూడా పెట్టను. వాళ్ళకి భయం వచ్చేస్తుంది యువర్ ఆనర్. డబ్బులు అడిగితే అబద్ధపు కేసు పెడితే బయటపడిపోతుందన్న భయం వచ్చేసింది. ఇంక మీరే చెప్పాలి యువర్ ఆనర్. చామంతి, నిన్న ధర్మాన్ని బ్రతికించాలన్నారు. ఇదేనా బ్రతికించడం అంటే? చెప్పండి. మీరు చెప్పిన దానికి ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇంకే ఉంటుంది, తల దించుకోవటం తప్ప. జడ్జి వేసే అక్షింతలు తీసుకోవటమే ఉంటుంది. నాతో పోటీయా? తొక్కి పారేస్తాను. ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశారు. ఇదేనా మీరు లాయర్ అవ్వాలనుకున్న పద్ధతి? సార్, ఇలాంటి వాళ్ళని మీరు అసిస్టెంట్గా పెట్టుకోకూడదండి. చెప్పాను ప్రేమ్, విన్నావా? ఇక చామంతి కూడా ఇంట్లో ఉండదు. అంకుల్ ఛాలెంజ్ ఫ్లాప్ అయింది. ఈ కేసు పూర్వపరాలన్నీ కోర్టు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఈ కేసును కొట్టివేస్తూ ఆ మంగళసూత్రానికి విక్రమ్కి ఎలాంటి సంబంధం లేదని తీర్పు ఇవ్వడమైనది.